హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వన్ ఆఫ్ ద బెస్ట్ అయిన కేరళ స్పెషల్ రాగి పుట్టును ఏ విధంగా ఈజీగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. రాగి పిండిని బయట కొనుక్కొని అవసరం లేకుండా ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. చాలా ఈజీ. మిక్సీ జార్లోకి 1 కప్పు రాగులను తీసుకుని ఇలా పిండిలాగా చేసుకోవాలి. చేసుకున్న పిండిని వేరే బౌల్లోకి తీసుకుని కొంచెం వాటర్ పోసుకొని పొడి ముద్దలాగా కలుపుకోవాలి. పట్టుకుంటే ముద్దవ్వాలి, కానీ చూడ్డానికి పొడిగానే ఉండాలి పిండి అనేది. ఆ విధంగా కలుపుకోవాలి. చూపిస్తున్నట్టుగా కలుపుకొని మూత పెట్టుకుని 5 మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వాలి. తర్వాత కొబ్బరిని తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంట్లో అవైలబుల్గా ఉండే చిన్న గ్లాసులను తీసుకొని కలిపి పెట్టుకున్న పిండిలో కొద్దిగా సాల్ట్ని వేసి ఒకసారి మరొకసారి బాగా కలుపుకొని టేస్ట్ని చూసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇదేనండి మెయిన్ ప్రాసెస్. ఒకసారి ముద్ద అవుతుందో లేదో చూసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు గ్లాసెస్ని తీసుకుని ఒక్కొక్క గ్లాస్లో కొద్దిగా కొబ్బరిని వేసుకొని కొబ్బరిని స్పూన్తో అద్దిన తర్వాత రాగి పిండిని వేసుకుని నొక్కుతూ వేసుకోవాలి. అదేవిధంగా మిగిలిన గ్లాసెస్లో కూడా ఇదే ప్రాసెస్లోకి వేసుకోవాలి. కొబ్బరిని నచ్చితే ఎక్కువగా తీసుకోవచ్చండి. 2 ఈక్వల్ క్వాంటిటీలో కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా అన్నిటినీ కూడా అడ్జస్ట్ చేసుకున్నాక ఒక మందపాటి గిన్నెలో అడుగు భాగం వరకు వాటర్ పోసుకొని ఇలా జాలి గిన్నెలో పెట్టుకొని ఉడికించుకోవాలి 20 మినిట్స్ పాటు. ఇడ్లీ పాత్రలో కూడా ఉడికించుకోవచ్చండి. ఈ విధంగా చూసిన తర్వాత మ్యాక్సిమం 20 to 25 మినిట్స్లో ఉడికిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసుకుని వెంటనే తీసేయకుండా 5 మినిట్స్ ఆవిరంతా పోయిన తర్వాత గ్లాసెస్ని బోర్లించి తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి. అందుకే రాకపోతే బ్యాక్ సైడ్ ట్యాప్ చేసుకుంటూ తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. కేరళ వాళ్ళు అయితే నెయ్యి ఏమీ వేసుకోరండి. కొంచెం బెల్లం, అరటిపండుని మిక్స్ చేసుకుని తింటారు. కానీ మనకి అలాగ అలవాట్లేదు కదా. సో నేను బెల్లాన్ని దీన్ని మిక్స్ చేసుకుని తింటే చాలా టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉందండి. నెయ్యి వేసుకోకండి, నెయ్యి వేసుకుంటే ఎగుటుగా ఉంది. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.